హైదరాబాద్ మహానగరంలో ఉన్న 3 కమిషనరేట్లలో అవినీతికి పాల్పడుతున్న కొందరు పోలీసులు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఏసీబీ అధికారులకు చిక్కిన పోలీసులను చూస్తే స్పష్టమవుతుందంటున్నారు సిటీ జనం. దీంతో పోలీస్ స్టేషన్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు ప్రజలు. ఇలా అవినీతికి పాల్పడుతున్న పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. సిటీలోని కమిషనరేట్లలో సీనియర్ ఆఫీసర్స్ వచ్చినా, ఎంతమంది అధికారులు మారినా కొందరు పోలీసులు మాత్రం మారట్లేదు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ పోలీస్ శాఖకే మచ్చతేస్తున్నారు. కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసుల విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం జరగని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కో కేసుకి ఒక్కో తీరు, కేసును బట్టి రేటు. ఈ ట్రెండ్ ప్రస్తుతం నగరంలోని 3 కమిషనరేట్ల పోలీస్ స్టేషన్లలో నెలకొంది. చేతులు తడపకపోతే కేసు ముందుకు కదిలే ప్రసక్తే లేదు. తాజాగా కుషాయిగూడ పిఎస్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు ఓ కేసు క్లోజ్ చేయడానికి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో కూడా కొన్ని పిఎస్లలో ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుపై అక్రమాస్తులపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంచలనంగా మారిన సాహితీ ఇన్ఫ్రా కేసులో కీలక విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నాడు. కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇలా 3 కమిషనరేట్ల పరిధిలో కింది స్థాయి అధికారుల బాగోతాలు బయటకి రావడంతో కమిషనర్లు సస్పెండ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందరు పోలీసులు అవినీతితో పాటు నేరస్తులతో అంటకాగుతున్నారని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి యాక్టివిటీస్ కూడా పాల్పడే అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.